అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ రోజు పంచాంగం సెప్టెంబర్ 27 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎటువంటి అంధకారంలోనైనా మన వెలుగు నిలవాలి. ఎందుకు అంటే ఒక చిన్న దీపం కూడా పెద్ద చీకటిని జయిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 27, 2025 శనివారము, స్వస్తి శ్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం 6:08, సూర్యాస్త సమయం 6:07, చంద్రోదయము 10:28, చంద్రాస్త సమయము 9:38. ఈ రోజున తిథి పంచమి, సెప్టెంబర్ 26 ఉదయము 9:33 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 12:04 వరకు పంచమి తిథి ఉంటుందండి. తదుపరి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం అనురాధ, సెప్టెంబర్ 26 రాత్రి 10:08 నుంచి సెప్టెంబర్ 28 రాత్రి 1:08 వరకు. తదుపరి జ్యేష్ఠ. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగము ప్రీతి, సెప్టెంబర్ 26 రాత్రి 10:50 నుంచి సెప్టెంబర్ 27 రాత్రి 11:45 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణము బాలవ, సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 12:04 వరకు. తదుపరి కౌలవ, సెప్టెంబర్ 28 రాత్రి 1:17 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజు వర్జ్యం లేదండి. దుర్ముహూర్తము ఉదయము 6:08 నుంచి ఉదయము 7:44 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:08 నుంచి ఉదయం 10:37 వరకు. గుళిక కాలము ఉదయం 6:09 నుంచి ఉదయం 7:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:44 నుంచి 5:32 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:26 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 6:15 నుంచి రాత్రి 6:38 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:09 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం మాయాజాలం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, మహాభారతానికి రచయిత ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే, ఈ రోజున ప్రపంచ పర్యాటక దినోత్సవము హస్తాకార్తె. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈ రోజు గృహప్రవేశానికి, వివాహానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, శాంతి పూజలు చేయించుకోవటానికి, వ్యవసాయ పనులు ప్రారంభ పనులు చేసుకోవటానికి, వాస్తు పూజలకు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికైతే పంచాంగం ప్రకారము ముహూర్తాలనైతే ఉన్నాయండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభ. ఈ రాశులకు సెప్టెంబర్ 28 ఉదయం 6:09 వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు సెప్టెంబర్ 28వ తారీఖు రాత్రి 1:08 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 27 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.